హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి అండి. పెద్ద రొయ్యల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే పచ్చడి కూడా అదిరిపోతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చడిని అయితే బాగా శుభ్రంగా కడుక్కోండి. కొంచెం సాల్ట్ లేదా కల్లుప్పును వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిరాయలను అయితే వేసేయండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, లైట్గా వేసుకోండి. పచ్చిరాయలు మొత్తం వేసేసుకోండి. పచ్చిరాయలను కొంచెం మగ్గాలండి. ఆల్రెడీ పచ్చిరాయల్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకుని పచ్చిరాయలను అయితే మగ్గించుకోండి. ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకోవాలి. మనం పచ్చిరాయల్లో వాటర్ వేసే పనే లేదండి, పచ్చిరాయల నుంచి వాటర్ అయితే వస్తుంది కాబట్టి వాటర్ వేయకుండానే మగ్గించుకోవాలండి. చూసారా, వాటర్ అనేది వస్తుంది. నెయ్యి అనేది 70% ఉడికితే సరిపోతుందండి, బాగా మెత్తగా ఉడకనవసరం లేదు. మీరు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అందులో ఉన్న నరాన్ని కూడా ఖచ్చితంగా తీసేసుకోండి. ఇలా రొయ్య అనేది 70% ఉడికింది అనుకున్న తర్వాత వాటర్ నుంచి రొయ్యలను అయితే సెపరేట్ చేసుకోవాలండి. ఇలా ఉంటుందండి రొయ్య ఉడికాక. ఇప్పుడు దీనికి కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 5 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పొడుల్లా మిక్సీ పట్టుకోండి. ఇందులో ఎక్కువ స్పైసెస్ అయితే వేయడం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఇందులో 1 స్పూన్ మెంతులను అయితే వేపుకోండి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా అని బాగా వేపుకొని అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. దీనిని కూడా మెత్తని పొడుల్లా మిక్సీ పట్టేసుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలకి పొట్టు తీసేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని రొయ్యలకైతే పట్టించుకోవాలండి. రొయ్యల్లో వేసేసి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం రొయ్యలకైతే బాగా పట్టించుకోవాలండి. ఇలా చేయడం వల్ల రొయ్య అనేది టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం పచ్చిరాయలకైతే మసాలా అయితే పట్టించేసి వెంటనే వేపుకొని అవసరం లేదండి, కొంచెం సేపు రొయ్యలకు పట్టేంత వరకు కొంచెం సేపు పక్కన పెడితే సరిపోతుందండి. ఇలా కలిపేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టండి. ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని వీలైతే, లేదంటే అప్పటికప్పుడు వేపుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకోండి సరిపోతుంది. రొయ్యలు మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. రొయ్యలను అయితే వేసేసుకోవాలి. రొయ్య అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. 2 వైపులు బాగా వేపుకోవాలండి. ఒకవైపు వేగాక ఇంకో వైపు టర్న్ చేసుకోండి. రొయ్యలు కూడా వీడియోలో చూపించినట్టు వేగాయి అనుకున్న తర్వాత తీసేసుకోండి. మనకి ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగుతుందండి, పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా రొయ్యల్ని పక్కకు తీసేసుకోండి. ఇదే ఆయిల్లో మిగిలిన రొయ్యలను కూడా వేసేసుకుని వేపేసుకోవాలండి. ఇలాగే మొత్తం రొయ్యలను అయితే వేపేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యలను అయితే వేపేసుకున్నాం కదా, ఇలాగే మొత్తం రొయ్యలను అయితే వేపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకే ముందుగా మనం మిక్సీ పట్టిన గరం మసాలా పౌడర్, మెంతి పౌడర్ని అయితే వేసేసుకోండి. ఇవి వచ్చేసి కేజీ రొయ్యలండి, కేజీ రొయ్యలకు తగ్గట్టు చెప్తున్నాను. అలాగే మిక్సీ పట్టిన మసాలా పేస్టు, 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. మనం ఎక్కువ కారం తినేలా ఉంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే 1.5 స్పూను సాల్ట్ని అయితే వేసుకోండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ రొయ్యలకు పట్టించుకోవాలి. బాగా రొయ్యలకు పట్టించుకున్న తర్వాత నూనెనైతే వేసుకోండి. నూనె ఎక్కువ ఉండేలా చూసుకోండి, పచ్చడి అనేది పాడవదు. ఈ పచ్చడి అనేది ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందండి, త్వరగా పాడైపోయే ఛాన్సే లేదు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో పచ్చడి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగా వచ్చిందండి. ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. బాగా చల్లారింది అనుకున్న తర్వాత నిమ్మరసాన్ని అయితే వేసేసుకోండి. ఇవి వచ్చేసి 3 కాయలండి, 3 కాయల రసాన్ని అయితే వేసేసుకున్నాము. నిమ్మరసాన్ని కూడా వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే. చాలా ఈజీగా కూడా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.